ఇప్పుడు మనం సెకండ్ వన్ చూసినాం అనుకో, ఏది యూజ్ లాప్లాస్ మెథడ్ టు సాల్వ్ అని ఇచ్చిండు. ఇక్కడ మనకి d క్యూబ్ బై dt క్యూబ్ అంటే ఏంది, ఇది y త్రిబుల్ డాష్ కదా. సో ఫస్ట్ మనం దాని ఫార్ములా రాసుకుందాం. ఎట్లా అంటే లాప్లాస్ ఆఫ్ y త్రిబుల్ డాష్ ఆఫ్ t ఈక్వల్స్ టు త్రిబుల్ డాష్ కాబట్టి ఏం రావాలి, s క్యూబ్ రావాలి, s స్క్వేర్ రావాలి, s పవర్ 1 రావాలి, s పవర్ 0 ఇస్ నథింగ్ బట్ 1 కదా. ముంగట అన్నిటికీ మైనస్ మైనస్. సో ఈడేం టర్మ్ వస్తుంది, y బార్ ఆఫ్ s. ఈ y బార్ ఆఫ్ s ఈజ్ నథింగ్ బట్ ఏంది, l ఆఫ్ f ఆఫ్ t. ఫస్ట్ మనకి మెథడ్ తెలిస్తే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది అని చెప్పి ఇది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. s స్క్వేర్ పక్కకి ఏం రావాలి, y ఆఫ్ 0 రావాలి. దాని తర్వాత ఏం రావాలి, y ఆఫ్ 0 అయిపోయింది. దాని తర్వాత ఏం రావాలి, y డాష్ ఆఫ్ 0 రావాలి. తర్వాత మైనస్ y డబల్ డాష్ ఆఫ్ 0 రావాలి. ఎందుకంటే త్రిబుల్ డాష్ ఉంది కాబట్టి వితౌట్ డాష్ ఒకటి, డాష్ ఒకటి, డబల్ డాష్ ఒకటి. ఇది ఫార్ములా, ఇది దీని ఎక్స్పాన్షన్ కదా. ఇది హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ తెలుసుకోనికి ఈక్వల్స్ టు 0 ఉంది, హోమోజీనియస్. సో నేను ఏం చేస్తా, ఇచ్చింది రాస్తా. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ ఇది మొత్తం రాసేస్తాము. రాసేసినాక ఏం చేస్తాం, టేక్ లాప్లాస్. ఇది అవసరం లేదు ఇక, ఎందుకంటే గివెన్ దాడనే రాసినాం, ఒక స్టెప్ అయింది కాబట్టి ఇది మనం ఏం చేయాలి, బుక్లెట్లో లాస్ట్కి రాసుకోవాలి, ఎందుకంటే మర్చిపోదు కదా. గివెన్ అని చెప్పి ఇచ్చిన కండిషన్లు మొత్తం రాసేస్తాం. టేక్ లాప్లాస్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, ఎల్ ఆఫ్, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, y త్రిబుల్ డాష్ ప్లస్ 2y డబల్ డాష్ మైనస్ y డాష్ మైనస్ 2y ఈక్వల్స్ టు 0. ఇలా ఖాళీ y త్రిబుల్ డాష్ అనుకుంటే ఏముంది, y డబల్ డాష్ ఉంది, y డాష్ ఇట్ ఉంది. సో నేను ఎల్ ఆఫ్ y డబల్ డాష్ ది రాస్తా, అంటే s స్క్వేర్ ఎస్. ఇదెంత, y బార్ ఆఫ్ s మైనస్ y ఆఫ్ 0. s స్క్వేర్ కాబట్టి ఏముండాలి, y డాష్ ఆఫ్ 0 ఉండాలి. ఎల్ ఆఫ్ y డాష్ s ఆఫ్ y బార్ ఆఫ్ s మైనస్ ఎంత, s పవర్ 1 అయిపోయింది, ఇక్కడ 0 ఉంటుంది, y ఆఫ్ 0. 3 ఫార్ములాలు ఒకటే ప్రాబ్లం ఇచ్చిండు. ఇది మనకి రిపీట్ అయిన సమ్మగిట. సో ఈ యొక్క ప్రాబ్లం చేస్తే మనకు అన్ని మెథడ్స్ వచ్చేస్తాయి. సో ఏం చేయాలి, ఈడగిట మనం ఏం చేయాలి, ఎల్ ఆఫ్ 0 పెట్టుకోవాలి. ఎల్ ఆఫ్ 0 ఆల్రెడీ మనకి తెలిసిందే, ఎంత అంటే 0. ఎల్ ఆఫ్ 1 అంటే ఏంది, 1/s. ఇది తెలిసినది. సో లాప్లాస్ ప్రతి దానికి పెడుతున్నాయి. ఎల్ ఆఫ్ y త్రిబుల్ డాష్ ప్లస్ 2 ఇంటూ ఎల్ ఆఫ్ y డబల్ డాష్ మైనస్ ఎల్ ఆఫ్ y డాష్ మైనస్ 2 ఇంటూ ఎల్ ఆఫ్ y ఈక్వల్స్ టు 0. ఇచ్చిన క్వశ్చన్ అదే కదా. చూడు లాప్లాస్ పెడితే ఏమైంది, క్రాస్ చెక్ చేసుకోండి, ఎందుకంటే కోఎఫిషియంట్లతో మస్తు మిస్టేక్లు అవుతాయి. y డాష్ కి ఏం లేదు, 2 ly డాష్ మైనస్ 2 ఇంటూ ly రాసేసిన, అయిపోయింది. సో దీని అంతా ఏం చేయాలి, ఎక్స్పాండ్ చేసేసేయాలి. ఇవి గజిబిజి ఉన్నాయి. సో ఈడ నీట్గా రాసుకుందాం. సో ఎల్ ఆఫ్ y త్రిబుల్ డాష్ అంటే ఏముండాలి, s క్యూబ్ ఎల్ ఆఫ్ y, అంతే కదా. y బార్ ఆఫ్ s అంటే నేను ఏం రాసిన, ఎల్ ఆఫ్ f ఆఫ్ t అంటే y. ఇవి డినామినేటర్లు టీలలో ఇచ్చిన, మనకు ఫరక్ పడదు ఎట్లు ఇచ్చిన. సో మైనస్ s స్క్వేర్ ఇంటూ y ఆఫ్ 0 మైనస్ s ఇంటూ y డాష్ ఆఫ్ 0 మైనస్ y 0 అయిపోయింది, ఇది అయిపోయింది, y డబల్ డాష్ ఆఫ్ 0. ఇది ఖాళీ ఏంది, ఓన్లీ y త్రిబుల్ డాష్, ఇది అయిపోయింది. తర్వాత ప్లస్ 2 ఇంటూ y డబల్ డాష్ కదా, s స్క్వేర్ ఎల్ ఆఫ్ y మైనస్ s ఆఫ్ f ఆఫ్ 0 మైనస్ f డాష్ ఆఫ్ 0. ఎందుకు, y డబల్ డాష్ కాబట్టి ఇది గిట్ట రాసేసిన, అయిపోయింది. మైనస్ ఇది ఎంత, y డాష్ కదా, y డాష్ అంటే ఇది ఒక్కటే, ఈడ గిట్ట డైరెక్ట్ రాసేయచ్చు. ఏంది, s ఆఫ్ ఎల్ ఆఫ్ y మైనస్ y ఆఫ్ 0 మైనస్ 2 ఇంటూ ఎల్ ఆఫ్ y
ఈక్వల్స్ టు 0. ఇందులో ఏం చేయాలి, వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏవేవి, y ఆఫ్ 0 ఒకటి, y డాష్ ఆఫ్ z ఇది చేసేసేయాలి. ఎట్లా అంటే ఈడ ఒకసారి చేస్తా చూడు. y ఆఫ్ 0 అంటే ఎంత, ఈడ 1, y డాష్ 2 2, ఇది దీనిది లేదు. f ఆఫ్ 0 అంటే y ఆఫ్ 0 ఇది, ఈడ గిట y ఆఫ్ 0 అంటే f పెట్టిన కాడ వైలలో రాసుకోవాలి. ఇది ఎంత, ఒక డాష్ ది 2 అయిపోయింది, ఇది 1 అంతే. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి రాసేసినాం అనుకో ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక మనకి ఇక్కడ వాల్యూలు ఎందుకు రాసినామంటే అది దుడిపేస్తామని మనకు తెలుసు కాబట్టి అందుకే రాసేసినాము జాగ్రత్తకి. సో ఎస్ క్యూబ్ ఎల్ ఆఫ్ వై మైనస్ ఎస్ స్క్వేర్, ఎందుకంటే ఇది 1 కదా. సో మైనస్ 2s మైనస్ 2 ప్లస్ 2 ఇంటూ ఎస్ స్క్వేర్, 2s స్క్వేర్ ఎల్ ఆఫ్ వై ప్లస్ 2 ఇంటూ మైనస్ 1. సో మైనస్ 2 ఇంటూ ఎస్ ఎంత 2s, y ఆఫ్ 0 ఎంత 1 కాబట్టి 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2s రాసేసినాం. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 2 4 అంతే కదా, మైనస్ s ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 మైనస్ 2 ఎల్ ఆఫ్ వై ఈక్వల్స్ టు 0. ఈ అన్ని టర్మ్స్లకి ఏం రాయాలి, ఎల్ ఆఫ్ వై ఎల్ ఆఫ్ వై ఎల్ ఆఫ్ వై కామన్ తీయాలి. సో ఏం మిగులుతుంది, ఎస్ క్యూబ్ ఈడనేమో ప్లస్ 2s స్క్వేర్, ఈడనేమో మైనస్ ఎస్, ఈడనేమో మైనస్ 2 ఎల్ ఆఫ్ వై ఈక్వల్స్ టు మిగతా టర్మ్లు ఏం చేయాలి, అవతల కంపించాలి కదా. ఈ తల సింప్లిఫై చేద్దాం చూడండి. ఎస్ స్క్వేర్ టర్మ్ ఏదేది ఉంది, ఈడ ఒకటే ఉంది. సో ఎస్ స్క్వేర్ ఒకటి ప్లస్ మైనస్ 2s మైనస్ 2s మైనస్ 4s అంతే ప్లస్ 4s, ఎందుకంటే మైనస్ అటు పంపించేస్తే ప్లస్ అయిపోతుంది కదా. సో ఎస్ స్క్వేర్ ఒకటే టర్మ్ ఉంది అక్కడ పంపించేసినాం, మైనస్ 2s మైనస్ 2s మైనస్ 4s రెండే టర్మ్ ఉన్నాయి అవతల పంపించేసినాం. వీడు ఇంకేముంది మైనస్ 2 మైనస్ 4 మైనస్ 6 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది, మైనస్ 5 వస్తుంది. ఇటు పోతే ప్లస్ 5 అవుతుంది, ఇంతే కదా. సో ఈ టర్మ్స్ మొత్తం అవతల పంపించేసేయాలి. ఎల్ ఆఫ్ వై ఈక్వల్స్ టు మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 5 బై ఎస్ క్యూబ్ ప్లస్ 2s స్క్వేర్ మైనస్ ఎస్ మైనస్ 2 అంతే కదా. సో ఈ ఎల్ఎన్ గిట్ అక్కడ పంపించేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, ఎల్ఎన్ అక్కడ పంపించేసేయాలి. అప్పుడు ఏమవుతుంది, వై ఈక్వల్స్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఇది మొత్తం అవుతుంది ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 5 ఎస్ క్యూబ్ ప్లస్ 2s స్క్వేర్ మైనస్ ఎస్ మైనస్ 2. దీన్ని సాల్వ్ చేసేసుకోవాలి. ఇక చేసినాం కదా. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి అంటే ఫ్యాక్టర్స్ లెక్క రాసుకోవాలి. ఈ న్యూమరేటర్ని ఎట్లా రాసుకోవచ్చు మనము, ఇక్కడ సింపుల్గా చేసేద్దాం. ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 5 ఉంది. సో ఎస్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎస్ ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 అని రాసుకోవచ్చు కదా. ఎందుకంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వచ్చేటట్టు రాసుకున్నాం. ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 రాసుకోవచ్చు. అంటే న్యూమరేటర్ని అట్లా రాసేసినాం అయిపోతుంది. y ఈక్వల్స్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 సేమ్ టర్మే కదా. ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఇది వస్తుంది. డినామినేటర్ని గిట్ట అట్లనే చేసుకోవాలి. సో నేను దానికి ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇప్పుడు డినామినేటర్ని కన్సిడర్ చేద్దాం. ఎస్ క్యూబ్ ప్లస్ 2s స్క్వేర్ మైనస్ ఎస్ మైనస్ 2 ఈ రెండు టర్మ్లకి ఏది హైయెస్ట్ ఉంది, లీస్ట్ ఉంది ఎస్ స్క్వేర్ కదా. ఎస్ స్క్వేర్ కామన్ తీస్తాం, ఎస్ ప్లస్ 2 అయింది. ఇక్కడ మైనస్ 1 కామన్ తీస్తాం, ఎస్ ప్లస్ 2 అయింది. ఈ రెండిట్లో ఏది కామన్ వస్తుంది, ఎస్ ప్లస్ 2 కదా. ఎస్ ప్లస్ 2 కామన్ తీస్తాం, ఎస్ స్క్వేర్ మైనస్ 1 రాస్తాం. అంటే ఇది గిట్ వచ్చేసింది మనకి. డినామినేటర్లు ఏం రాయొచ్చు, ఎస్ ప్లస్ 2 రాయొచ్చు, ఎస్ స్క్వేర్ మైనస్ 1 రాయొచ్చు. ఈ ఇటుకు వచ్చినాక మనకి ఏం తెలుసు, మనకు మస్తు ప్రొసీజర్లు తెలుసు. ఎట్లా అంటే ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై ఎస్ ప్లస్ 2 ఒక టర్మ్ ఇది మొత్తం ఒక టర్మ్ రాయొచ్చు ప్లస్ 1 అంటే ఎట్లా అంటే చూపిస్తా. ఇటు వరకు అయితే అర్థమైంది కదా. సో నేను దీన్ని మళ్ళీ ఏం చేస్తా అంటే y ఈక్వల్స్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్.
1 and 1 square అని రాసుకోవచ్చు కదా, రాసుకున్నాం. ప్లస్ 1/s ప్లస్ 2 ఇంటూ s స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఇట్లా రాసు. ఇక మనకి ఏం మిగిలింది ఇక్కడ, L ఇన్వర్స్ ఆఫ్ s ప్లస్ 2/s స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది కదా. సో 1/s ప్లస్ 2 s ప్లస్ 1 s మైనస్ 1. ఎందుకు బ్రో అంటే సిన్స్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a ప్లస్ b ఇంటూ a మైనస్ b మనకు తెలిసిందే. సో మళ్ళీ దీన్ని ఏం రాసాం, L ఇన్వర్స్ ఆఫ్ s ప్లస్ 1 ఇంటూ s మైనస్ 1 ప్లస్ 2/s ప్లస్ 1 ఇంటూ s మైనస్ 1. ఇట్లానన్నా రాసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఫార్మ్స్ ఉన్నాయి కదా మనకి, ఈ రెండింటికి డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఎట్లా, s స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ s స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. ఈ రెండింటిది సాల్వ్ చేద్దాం. ఎట్లా అంటే s స్క్వేర్ బై s స్క్వేర్ మైనస్ a స్క్వేర్ కదా. సో cos h at, a అంటే 1t కదా, ht. ఫస్ట్ టర్మ్ అయిపోయింది. సెకండ్ టర్మ్ ఏంది, 2 సంథింగ్ ఉంది కదా, నేను 2/tకి రాసేస్తా. అప్పుడు 1/a sin ht. ఈ రెండు వచ్చేసినాయి. ఈ థర్డ్ దానికి, ఈ టర్మ్కి ఏం చేస్తాం బ్రో అంటే మనము ఇది ఎట్లుంది, 1 సంథింగ్ సంథింగ్ ఉంది కదా, పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేస్తాం. ఇది వరకు ఈ ఆన్సర్ పెట్టేద్దాం. ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తాం. పార్షియల్ ఫ్రాక్షన్స్ రఫ్ వర్క్ లో చేస్తాం. సో 1/s ప్లస్ 2 s ప్లస్ 1 s మైనస్ 1. దీన్ని ఎట్లా రాసుకుంటాం, a/s ప్లస్ 2. ఇక్కడ మనకి s పవర్ 1 ఉంది కాబట్టి డైరెక్ట్ ప్లస్ b/s ప్లస్ 1 ప్లస్ c/s మైనస్ 1 రాసేసినాం. ఇక ఏం చేస్తామంటే a ఇంటూ s ప్లస్ 1 s మైనస్ 1 ప్లస్ b ఇంటూ s ప్లస్ 2 s మైనస్ 1 ప్లస్ c ఇంటూ s ప్లస్ 2 s ప్లస్ 1. డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 1. ఈ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే ఎల్సిఎం చేసేటప్పుడు ఈ టర్మ్ ఉంటుంది కదా, ఈ టర్మ్ని బంద్ చేసి మిగతా రెండు రాసేసేయాలి. ఒక స్టెప్ రాసలే, ఎందుకంటే ఇది మనకు రఫ్ వర్క్ కాబట్టి. ఇందులో ఏం చేస్తా అంటే పుట్ s ఈక్వల్స్ టు 1 అని పెడతాం. ప్లస్ 1 పెట్టినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, 1 ఈక్వల్స్ టు 0 అవుతుంది. గిట s మైనస్ 1 ఉంది కాబట్టి ఇది గిట 0 అవుతుంది. c ఇంటూ 1 ప్లస్ 2 1 ప్లస్ 1 1 ఈక్వల్స్ టు 1 ప్లస్ 2 3 2. c ఈక్వల్స్ టు 1/6. c ఎంత వచ్చింది మనకి, 1/6 కదా. అది అట్లనే పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ c తీసుకొని ఎట్లా పెడతాము, లేకపోతే ఇదే ఈక్వేషన్ కన్సిడర్ చేసుకొని ఇలా b రావాలంటే మనం ఏం చేస్తామంటే పుట్ b ఈక్వల్స్ టు -2 పెట్టుకుందాం. అప్పుడు ఏ వచ్చేస్తుంది, పుట్ ఎట్లా వేయాలంటే ఫస్ట్ దాంట్లో ఏదో ఒక నంబర్ పెడితే 0 రావాలి, సెకండ్ దాంట్లో ఏదో ఒక నంబర్ పెడితే 0 రావాలి. అప్పుడు మనకు థర్డ్ వాల్యూ వచ్చేస్తుంది. సో b ఈక్వల్స్ టు -2 పెట్టినాం అనుకో, ఇది 0 అయిపోతుంది. అప్పుడు 1 ఈక్వల్స్ టు a ఆఫ్ -2 ప్లస్ 1 -2 మైనస్ 1 ప్లస్ ఇది మొత్తం 0 ప్లస్ ఇది మొత్తం 0 -2 ప్లస్ 2 0 కదా. సో 1 ఈక్వల్స్ టు a ఆఫ్ -1 -3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ a ఈజ్ ఈక్వల్స్ టు 1/3. a ఈక్వల్స్ టు 1/3. ఇప్పుడు b రావాలి కదా, సో ఇప్పుడు ఇందులో ఏం పెడతాము, పుట్ s ఈక్వల్స్ టు -1 పెడదాం. అప్పుడు ఏమవుతుంది, ఇది 0 1 ఈక్వల్స్ టు ఇది 0 అయిపోతుంది. -1 ప్లస్ 1 0. ఇది ఏమవుతుంది, ప్లస్ b ఇంటూ -1 ప్లస్ 2 -1 -1 ప్లస్ c 0 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ -1 ప్లస్ 1 0. సో 1 ఈక్వల్స్ టు b ఇంటూ 1 -2. సో b ఈక్వల్స్ టు -1/2. ఈ వాల్యూస్ వచ్చినాయి కదా. సో డైరెక్ట్ అలా సబ్స్టిట్యూట్ చేసేద్దాం, అయిపోతుంది.
ఏంది ఇది ప్లస్, ఇదేం రాసుకున్నాము ఏ కదా, ఫస్ట్ ఏ అంటే ఎంత 1/3, 1/3 ఇంటూ 1/s ప్లస్ 2. తర్వాత ఏంది బి కదా, -1/2 ఇంటూ 1/s ప్లస్ 1 ప్లస్ సి ఎంత 1/6 ఇంటూ 1/s మైనస్ 1. దీనికి లాప్లాస్లో డైరెక్ట్ రాసేస్తా చూడండి. ప్లస్ 1/3 ఇంటూ 1/s ప్లస్ 2 అంటే ప్లస్ 2 ఉంది కాబట్టి e పవర్ -2t వస్తుంది. -1/2 e పవర్ -t ప్లస్ 1/6 ఇంటూ e పవర్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ t. ఇంతే సొల్యూషన్. సో ఈ మెథడ్ ఈ ఒక్క సమ్లో మనకి మ్యాక్సిమం ఎంత 80% ఆఫ్ లాప్లాస్ ప్రాబ్లమ్స్ కవర్ అయిపోయినాయి అంతే. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను చిన్న చిన్న తప్పులు ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి.